సినీ నటి, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచినట్టు మొన్ననే కోటాలో గెలిచినటువంటి విజయశాంతి. ఆమె ఇప్పుడే కొత్తగా ఈ సినిమా కూడా వైజయంతి పేరుతో ఏదో సినిమా కూడా మళ్ళీ వస్తుంది, కళ్యాణ్ రామ్ది. ఆ హడావిడిలో ఉంది. అకస్మాత్తుగా ఒక అబ్బాయి తనని బెదిరిస్తున్నాడంటూ కంప్లైంట్ విజయశాంతి తరపున ఆమె భర్త పెట్టుకొచ్చారు. ఏంటయ్యా కంప్లైంట్ అంటే, అతను ఇంతకుముందు ఈమె దగ్గరే బీజేపీలో ఉన్నటువంటి సందర్భంలో ఈవిడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ చూసేవాడట. కాంగ్రెస్లో చేరాక ఆమె పక్కన పెట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పనిచేసినందుకు డబ్బులు ఇవ్వమంటే. దాని గురించి, డబ్బుల గురించి క్వశ్చన్ చేశాడు. ఆ సందర్భంగా కొంత విసిగిపోయి ఏదో కొంచెం యారగెంట్గా పెట్టినట్టున్నాడు. దానికి అతను మమ్మల్ని చంపుతామన్నాడు అన్నటువంటి కేసు. తద్వారా అతని జీవితంలో మళ్ళీ డబ్బులు అడగకుండా ఎత్తుగాడు. శుభ్రంగా అతని డబ్బులు అతనికి ఇస్తే ఎంత మర్యాదగా ఉంటుంది.